అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మీరు సంతోషంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2వ తారీఖు జూన్ నెల 2023 నుంచి 8వ తారీఖు జూన్ నెల 2023 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారఫలాలు ఆదివారం నుంచి శనివారం వరకు, రేవతి నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు, ఏకాదశి నుంచి విధియా తిథి వరకు ఉంటుందండి. అలాగే ఈ వారం గ్రహ స్థితులు కానీ చూసుకుంటే చాలా గ్రహాలు మారాయండి. కుజుడు మేషరాశిలోకి రావడం జరిగింది మీనరాశిలో నుంచి. అలాగే వృషభ రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు రావడం, కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహు, చంద్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారండి. చంద్రుడు మీనం, మేషం, వృషభం రాశిలో నుంచి మనకి వచ్చి ఆరుద్ర వరకు సంచరిస్తున్నారన్నమాట. ఇకపోతే గ్రహస్థితులు తెలుసుకునే ముందు ఇది కేవలం ఒక వారం రోజు మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను కదండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ నాకు వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం అంతా రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయటం జరుగుతుంది. మీతో 15 నిమిషాలు మాట్లాడి చక్కగా రికార్డ్ చేయటమే కాకుండా చిన్న విషయాలుగా సింపుల్గా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని తొలగించడానికి మంచి మార్గాలు చెప్పడం జరుగుతుంది. అందుకే నా వెబ్సైట్ పేరు thesimpleastrologer.com అని చెప్పేసి పెట్టుకున్నానండి. మీరందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేసి మా యొక్క ఆశీస్సులకు పాత్రలు అవుతారని ఆశిస్తూ, డేట్ ఆఫ్ బర్త్ లేని వారు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. మిథున రాశి వాళ్ళకి 2వ తారీఖు జూన్ నుంచి 8వ తారీఖు జూన్ నెల వరకు బుధుని యొక్క మార్పు ఈ రాశి వాళ్ళకి చాలా పెద్ద మార్పు తెచ్చింది. 12వ ఇంట్లోకి బుధుడు రావటం, గురువు రావటం, సూర్యుడు రావటాలు జరిగినాయి. మరి దీనివల్ల జాతకంలో 3 గ్రహాలు అంటే శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, బుధుడు వ్యయంలో ఉన్నాడు, గురువు, శుక్ర, బుధ 3 గ్రహాలు ఉండడం వల్ల పిల్లల యొక్క విదేశీ యానాలు, దూర ప్రయాణాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు, అనుకున్న సమయానికి మీ తెలివి పని చేయకపోవటాలు, వ్యాపారంలో అనేక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు, గొడవలు, పార్ట్నర్షిప్లో దెబ్బలు. ఒక గొప్ప విషయం ఏంటంటే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి. అయినప్పటికీ కాస్త చికాకు, ఇబ్బందికరమైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పరిహారం చెప్తాను, వెంటనే చేసుకోండి, మంచిది. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనడానికి బాగాలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంతవరకు నయమైనపించినా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెళ్లి కాని వాళ్ళకు కొన్ని రోజులు ఇంకా పట్టే సమయం కనిపిస్తుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు దెబ్బతింటాం. అదృష్టం బాగుంది, పెద్దల ఆశీస్సులు బాగున్నాయి, తండ్రి నుంచి వచ్చే ఆస్తులు వస్తాయి. ఉద్యోగంలో ఇబ్బందులు, పై అధికారుల నిర్లక్ష్యం, కొన్ని తొందరపాటు వల్ల చేసే తప్పిదాల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. వ్యాపారంలో మాత్రం మంచి లాభాలు మాది బ్రహ్మాండం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఖర్చులు అదుపులో ఉన్నప్పటికీ చికాకులన్నీ తొలగిపోయి మీ యొక్క స్థిరచర ఆస్తులు బాగుండాలి అంటే రోజు మీరు మహావిష్ణువు సహస్రనామాన్ని అర్థం చేసుకొని చదవండి. దానివల్ల బోలెడని లాభాలు పొందండి. జ్యోతిషపరంగా మీకు అందరికీ కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, జాతకాలు తెలుసుకోవాలన్నా, ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.